మారు మనసు పొందు, అట్టి మొదటి క్రియలను చేయుము. ఆ మొదటి క్రియలను చేయుము. మొదట ప్రభువుని అంగీకరించిన ఆ ప్రేమ, నీ సంపూర్ణమైన హృదయం తెరుచుకున్న విధానము, పూర్ణ ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించిన విధానము, ప్రభువును ఘనపరిచిన విధానము, ప్రథమ స్థానం ఇచ్చిన విధానమును జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. అట్లు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను అని కూడా గొప్ప జడ్జిమెంట్ లేక ఆ ప్రభు యొక్క ఉగ్రతను కూడా తెలియజేసి ఉన్నారు. అయితే ఎలాగా మనము గుర్తు చేసుకోవాలి? ఈ మొదటి ప్రేమను అనగా పశ్చాత్తాపం పడితేనే, మనము సరిచేసుకుంటేనే, ప్రభుతో తిరిగి మనము ఐక్యమై ఆ ప్రభువుని సంపూర్ణంగా ప్రేమించుటకు ఇష్టపడినప్పుడే ఈ కార్యము చేయగలము. కాబట్టి ఆ విధంగా నీ ఈ భయంకరమైన స్థితి నుండి నీవు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడు అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే నీవు ఈ పడిపోయిన స్థితి నుంచి లేచి ప్రభు సన్నిధిలో మారు మనసు పొందుతావో, అప్పుడు ప్రభు అద్భుతమైన ఆయన వాగ్దానము, దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అన్న గొప్ప వాగ్దానము నీకు దొరుకుతుంది. ఇది మొదటి సంఘము, ఎఫెసు సంఘమునకు హెచ్చరిక. ఇది నీకు నాకు కూడా హెచ్చరిక అయి ఉంది. రెండవ సంఘంలో ఏమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు? రెండవ సంఘము స్పుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. మొదటివాడను కడపటివాడను అయి ఉండి మృతుడై మరల బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, ఎవరు ఈ మొదటివాడు కడపటివాడు? మృతుడై తిరిగి బ్రతికినవాడు ఎవరు? ఈ లోకములో ఏ దేవుడు కాదు గాని యేసు క్రీస్తు ప్రభువే మృతుడై తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచినవాడు, బ్రతికినవాడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. Hallelujah. Unto the angel of church in